ఇప్పుడు లేట్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి వెడ్డింగ్స్ కుదిర్చేటప్పుడు మీరు ఫేస్ చేసే 1 ఆర్ 2 హడల్స్ షేర్ చేసుకుంటారా? అదే 20s, 25 ఆ ఏజ్ గ్రూప్‌లో చేసే వాళ్ళకి ఎక్కువ పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది రూపా. ఆఫ్టర్ 30s అట్లా చేసేటప్పుడు బోత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఆ 35 అట్లా దాటినప్పుడు అంటే ఊరికే అప్రాక్సిమేట్ ఇది చెప్తున్నా. పిల్లల డామినేషనే ఎక్కువుంటుంది. డామినేషన్ అంటే డెసిషన్ మేకింగ్. హ్మ్. ఒక నువ్వు కపుల్ ఆఫ్ హర్డిల్స్ అన్నావు కాబట్టి ఐల్ జస్ట్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే. రీసెంట్‌గా వి వర్ సీయింగ్ మ్యాచెస్ టు వన్ పర్సన్ వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎర్నింగ్, వెరీ ప్రిటీ లుకింగ్ ఇవన్నీ ఉన్న మనిషికి ఆ ఏజ్ గ్రూప్‌లో ఏమవుతుందంటే ఈ ఛాలెంజెస్ వస్తాయి. దీస్ ఆల్ ఆర్ లైక్ ప్లస్ పాయింట్స్ కన్నా మాకు నెగెటివ్ పాయింట్స్. అంత అందమైన మనిషికి, అంత మంచి సాలరీ ఉన్నోళ్ళకి, కొంచెం లుక్స్ ఈక్వల్‌గా ఉన్నోళ్ళ ఆ ఏజ్ గ్రూప్‌లో కొంచెం ఆ అమ్మాయికి హెయిర్ ఫాల్ ఉండకూడదంటారు, ఒబెసిటీ ఉండకూడదంటారు, మెచ్యూర్డ్‌గా కనిపించకూడదంటారు. సో, ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ టు గెట్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. మళ్ళీ ఫినాన్షియల్‌గా అంటావా అది అంత పెద్ద కష్టం కాదు గానీ, ఇవన్నీ మ్యాచ్ చేసి ఏదో కష్టపడి, తిప్పలు పడి ఏదో తీసుకొస్తాం సంబంధం. తీసుకొచ్చినప్పుడు జాతకాలు ఉన్నోళ్ళు చూసుకుంటారు. అది పక్కన పెట్టేస్తే సో, ఎట్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఏమైందంటే ఆల్మోస్ట్ లైక్ 2.5 మంత్స్ వాళ్ళు ఎంక్వైరీ అని చేసుకుంటానే ఉన్నారు. అంత బాగా వచ్చిందంటున్నారు. స్టెప్ తీసుకోవట్లేదు. ఎవరెవరో ఫోన్‌లు చేస్తారు చుట్టాలు. ఏంటో ఈ భయమో ఓకే. జెన్యూనేలే పాపం అది ఇది అని అనుకుంటుంటే ఫైనల్‌గా ఫోన్ నంబర్స్ ఇవ్వాల్సొచ్చింది. సో, దిస్ గర్ల్ సిస్టర్ కాల్స్ అండ్ టెల్స్ మీ నవీన్ గారు మా పాప ఫోన్ నంబర్ ఇవ్వము. నా నంబర్ ఇవ్వండి. ఆ బాబుని నాకు మెసేజ్ పెట్టమనండి లేదా కాల్ చేయమనండి. అప్పుడు నేను ఆ ఫోన్ తీసుకెళ్ళి మా సిస్టర్‌కి ఇస్తాను అన్నారు. సో, ఐ వాస్ ఆస్కింగ్ హర్ లైక్ ఆ అమ్మాయి ఇంట్లో ఉండే పల్లెటూరు అమ్మాయి కాదు. షీ ఈస్ వర్కింగ్ ఫర్ ఎ టాప్ మోస్ట్ కంపెనీ అండ్ షీ ఈస్ వెల్ ఎడ్యుకేటెడ్. అట్లా ఒక అబ్బాయికి ఒక 40 ఇయర్స్ వచ్చిన అబ్బాయికి ఒక 17, 18 ఇయర్స్ పిల్లలకైతే అది వేరే విషయం. అవును. 40 ఇయర్స్ వచ్చిన అబ్బాయికి మేబీ హీ వాంట్స్ టు టెక్స్ట్ ఎ కపుల్ ఆఫ్ టైమ్స్ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ దెన్ మేబీ దే విల్ గో ఫర్ ఎ కాల్. అలాంటప్పుడు తను టెక్స్ట్ చేసినప్పుడు ఆ టెక్స్ట్‌లు మీరు చదివి మీ సిస్టర్‌కి ఇచ్చారన్నప్పుడు హౌ ఆక్వర్డ్ ఇట్ విల్ బి టు ద అదర్ పర్సన్. నేను నువ్వు నమ్మవు రూపా లిటరల్‌గా నేను ఫెయిల్ అయ్యాను ఆవిడకి ఎక్స్‌ప్లెయిన్ చేయటంలో. హ్మ్. ఐ కుడెంట్ కన్విన్స్ హర్. అసలు నా వల్ల కాలేదు. ఒప్పుకోలేదా? ఒప్పుకోవటం కాదు. ఆవిడ చాలా మృదువుగా మాట్లాడతారు, సౌమ్యంగా మాట్లాడతారు. బట్ ఫైనల్‌గా షీ వాంట్. షీ నెవర్ గివ్ మీ ద కాంటాక్ట్ నంబర్ ఆఫ్ ద గర్ల్. ఏంటి ప్రాబ్లమ్? భయాలు రూపా. ఆ పాపకి ఏదో బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. ఎవరైనా ఇసికిచ్చుండొచ్చు ఫోనుల్లో. ఏదైనా గానీ ఇయన్నీ ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. అందరూ యూ అలా నీడ్ టు బి ఉండరు కదా! స్ట్రాంగ్. హ్మ్. కానీ ఇప్పుడు ఈ సినారియోలో ఇప్పుడు నేనెలా పెళ్లి కుదర్చను చెప్పు నువ్వు? అంతే కదా! ఓకే. ఫైన్. ఫోన్ కాల్ వద్దు, ఏమీ వద్దు. మీటింగ్ అరేంజ్ చేద్దాం. లెట్ ద చిల్డ్రన్ మీట్ అని చెప్పాను. నో, నో, నో. ఫస్ట్ మేమెళ్లి బాబుని కలిసి అన్నీ చూసి అన్నీ ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఆలోచించి చెప్తాము అని అంటున్నారు. 100 క్వెషన్స్, 1000 డౌట్లు వస్తాయి అవతల ఆళ్ళకి. ఇవన్నీ ఆళ్ళకి చెప్పలేము.